బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రమవుతోంది. పలు జిల్లాల్లో నో స్టాక్ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. గత 2 రోజులుగా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. ప్రధాన నగరాల నుంచి పల్లెల వరకు అనేక పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులను ప్రదర్శిస్తున్నాయి. దీంతో ఇంధనం కోసం వాహనదారులు ఒక బంక్ నుంచి మరో బంక్ ను పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ డీజిల్ విక్రయాల్లో డిమాండ్ కి తగిన సప్లై ఉండేలా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలన్నారు. ఆయిల్ కంపెనీల అసంబద్ధత నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడితే సహించేదే లేదని స్పష్టం చేశారు. ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రమవుతోంది. పలు జిల్లాల్లో నో స్టాక్ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. గత 2 రోజులుగా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. ప్రధాన నగరాల నుంచి పల్లెల వరకు అనేక పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులను ప్రదర్శిస్తున్నాయి. దీంతో ఇంధనం కోసం వాహనదారులు ఒక బంక్ నుంచి మరో బంకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ డీజిల్ విక్రయాల్లో డిమాండ్ కి తగిన సప్లై ఉండేలా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, చెప్పండి, అక్కడ రైతుల నిరసన ప్రస్తుతం ఎలా ఉంది? పోలీసులు ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారా? ఏదైతే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అలాగే ఏపీ వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. గత 2 రోజులుగా పెట్రోల్ డీజిల్ దొరక వాహనాలు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితుంది. పెద్ద ఎత్తున వాహనాలందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి పెట్రోల్ బంకులకు బారులు తీరుతున్నారు. ఏదైతే ఇప్పటికే పెట్రోల్ అక్కడక్కడ దొరుకుతున్నప్పటికీ కూడా డీజిల్ పూర్తి స్థాయిలో ఎక్కడ దొరకని పరిస్థితి ఉంది. ఇప్పటికే అనంతపురం జిల్లా వ్యాప్తంగా 204 పెట్రోల్ బంకులు ఉండగా 16 బంకులు అనంతపురం నగరంలోని 16 బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. అయితే దీనికి సంబంధించి కూడా గత 2 రోజులుగా రోజువారీగా వినియోగించే పెట్రోల్ డీజిల్ కంటే 150% ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా కొనసాగుతుంది. గత 2 రోజులుగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ కోసం కొంతమంది రైతులు కావచ్చు, వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులు క్యూ కడుతున్నారు. స్థానికంగా పెట్రోల్ డీజిల్ డిమాండ్ కి గత 2 రోజులుగా పోల్చుకుంటే గైనా రోజువారీ వినియోగం కంటే 150% అధికంగా పెట్రోల్ డీజిల్ ను వాహనదారులు వినియోగిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అవసరానికి మించి పెట్రోల్ దొరకదు, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, పెట్రోల్ డీజిల్ దొరకదన్న సందర్భంలో పెద్ద పెద్ద క్యాన్స్ కూడా పట్టుకొని ఇళ్లలో స్టాక్ పెట్టుకుంటున్న పరిస్థితి. అలాగే పెట్టుకున్న పరిస్థితి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా అనంతపురం నగరంలో 16 పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కూడా ప్రశ్నిస్తున్నాయి. డీజిల్ అయితే ఎక్కడ దొరకని పరిస్థితుంది. పెట్రోల్ కూడా గ్రామాల్లోనూ మండలాల్లోనూ బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారని చెప్పేసి మనకున్న సమాచారం. ఏదైతే పెట్రోల్ లీటర్ పైన ప్రస్తుతం 110 రూపాయలు ఉంటే పల్లెల్లోనూ గ్రామాల్లోనూ లీటర్ పైన 100-150 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం. డీజిల్ కూడా అదే పరిస్థితిలో 50 నుంచి 100 రూపాయలు ఎక్కువ అమ్ముతున్న పరిస్థితుంది. ఇప్పటివరకు అయితే కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంక్స్ లో కూడా డీజిల్ ఎక్కడా లేదని చెప్పేసి నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు లేదా 10 గంటలకు డీజిల్ వస్తుందని చెప్పేసి పెట్రోల్ బంక్ నిర్వాహకులు చెప్తున్నప్పటికీ కూడా వాహనాలు ఎవరు వినే పరిస్థితి లేదు. ఎందుకంటే తమకు అవసరం ఉన్న మేర కన్నా ఎక్కువ తీసుకున్నారు. ఇప్పుడే అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ అనంత కీలకంగా ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఆ మోతాదుకు మించి ఎవరైతే పెట్రోల్ డీజిల్ ను తీసుకెళ్తున్నారో వారి పేర్లు, మొబైల్ నంబర్తో సహా డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలని చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి పెట్రోల్ బంక్ వద్ద కూడా స్థానిక తహసీల్దార్ ను కోఆర్డినేషన్ చేసుకుని ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఒక రెవెన్యూ ఆఫీసర్ అలాగే ఒక పోలీస్ సిబ్బంది కూడా పర్యవేక్షించాలని చెప్పారు. ఎక్కడ కూడా కృత్రిమ కొరతను పెట్రోల్ బంకు నిర్వాహకులు సృష్టిస్తే మాత్రం తీవ్రమైన కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పేర్కొన్నారు. ఏదైతే అంబులెన్స్, రెవెన్యూ, పోలీస్ సిబ్బందికి పెట్రోల్ డీజిల్ వినియోగించాలని చెప్పారు. పూర్తి స్థాయిలో పెట్రోల్ బంక్ లో నిల్వ లేకపోతే తప్ప పెట్రోల్ పెట్టుకొని కూడా వేయకపోతే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. చాలా మంది పెట్రోల్ బంకులో వాటర్ క్యాన్స్ అయితే పట్టుకొని నిలబడుతున్నారు డీజిల్ కోసం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవితేజ.
ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రమవుతోంది. పలు జిల్లాల్లో నో స్టాక్ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. గత 2 రోజులుగా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. ప్రధాన నగరాల నుంచి పల్లెల వరకు అనేక పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులను ప్రదర్శిస్తున్నాయి. దీంతో ఇంధనం కోసం వాహనదారులు ఒక బంక్ నుంచి మరో బంకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ డీజిల్ విక్రయాల్లో డిమాండ్ కు తగిన సప్లై ఉండేలా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రమవుతోంది. పలు జిల్లాల్లో నో స్టాక్ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. గత 2 రోజులుగా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. ప్రధాన నగరాల నుంచి పల్లెల వరకు అనేక పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులను ప్రదర్శిస్తున్నాయి. దీంతో ఇంధనం కోసం వాహనదారులు ఒక బంక్ నుంచి మరో బంకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ డీజిల్ విక్రయాల్లో డిమాండ్ కి తగిన సప్లై ఉండేలా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి పల్నాడు నుంచి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఆయిల్ కంపెనీలు సరఫరాను 10% పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో కొత్త స్టాక్ ఏమైనా వచ్చిందా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్టయితే పెట్రోల్ కొరత అయితే తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇలా తెల్లవారుజాము నుంచి కూడా పెట్రోల్ బంకులకు వచ్చేసి పెట్రోల్ ట్యాంకర్లు అయితే వచ్చినాయి. పెట్రోల్ ట్యాంకర్లు వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ప్రయాణిక ఇటు వాహనదారులు కానీ ఇటు రైతులు కానీ బంకుల్లో అయితే క్యూ కడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇవాళ తెల్లవారుజాము నుంచి ప్రతి బంకులోకి అయితే పెట్రోల్ డీజిల్ రెండు కూడా వచ్చినాయి. వచ్చిన కాడి నుంచి కూడా ఇటు వాహనదారుల కంటే ఎక్కువగా డబ్బాలు తీసుకునేసి పెట్రోల్ బంకులకు అయితే జనం వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే పల్నాడు జిల్లాలో ఎక్కడెక్కడ పెట్రోల్ బంకులు కూడా జనంతో కిటకిటలాడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ప్రతి పెట్రోల్ బంక్ కూడా ఒక రెవెన్యూ శాఖ నుంచి ఇటు పోలీస్ శాఖ నుంచి కూడా ఇద్దరు సిబ్బందిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ నుంచి కూడా అనేక ఆదేశాలు వచ్చినా సరే ఆదేశాలు తొంగలు దొక్కుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ప్రతి పెట్రోల్ బంక్ లో కూడా డబ్బాలు కొట్టకూడదు, వచ్చిన వాహనాలకే కొట్టాలని చెప్పేసి స్వయాన చంద్రబాబు నాయుడు చెప్పినా సరే ఇలాంటి నియమాలు ఎవరు పాటించట్లేదని కూడా చెప్పుకోవచ్చు. మనం పల్నాడు జిల్లాలో ఉన్నాం, పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. మనం మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కువగా డబ్బాలతోనే వచ్చి పెట్రోల్ డీజిల్ తీసుకెళ్తున్నారు. అది కావాల్సిన స్థాయి కంటే ఎక్కువగా తీసుకెళ్లి స్టాక్ పెట్టుకోవడానికి ఇటు పబ్లిక్ కూడా ప్రయత్నం చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. కేవలం ఏదైతే వాహనదారులు కానీ ఇటు పబ్లిక్ కానీ అత్యుత్సాహం చూపించడం వల్ల పెట్రోల్ కొరత కానీ డీజిల్ కొరత కానీ ఏర్పడిందని చెప్పేసి ఇక్కడ అధికారులు కూడా చెబుతున్నారు. నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు స్వయాన అధికారులతో సమీక్ష సమావేశం పెట్టిన తర్వాత అప్పుడు అధికారులు రంగంలో దిగినాకే పెట్రోల్ బంకులో అప్పుడు ఓపెన్ కూడా చెప్పుకోవచ్చు. పెట్రోల్ బంకుల్లో డీజిల్ ఇటు పెట్రోల్ ఉంచుకొని కూడా నిన్న సాయంత్రం వరకు కొట్టకుండా అయితే పెట్రోల్ బంకు నిర్వాహకులు ఆపారు. నిన్న అధికారులు ఎప్పుడైతే వచ్చారో అధికారులు స్వయాన రంగంలో దిగడంతో అప్పుడు డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొట్టడం స్టార్ట్ చేశారు. అయితే ఏదైతే ఈ పెట్రోల్ బంకుల్లో ఈ పెట్రోల్ డీజిల్ కొరత మాత్రం తక్కువగానే ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తుంటే ఏదైతే పబ్లిక్ ఇంకా మీద దొరకదేమో ఒక 10 రోజులు 4 రోజుల పాటు దొరకదేమో అని చెప్పి పబ్లిక్ ఇటు వాహనదారులు అత్యుత్సాహం చూపించడం వల్ల ఒక్కొక్కరు 5-5 క్యాన్లు తీసుకొని రావడం వల్ల ఈ పెట్రోల్ డీజిల్ కొరత అనేది ఏర్పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రతి బంకు కూడా ఓపెన్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. స్వయాన పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా ప్రతి పెట్రోల్ బంకుకి తక్షణమే వెళ్లి అధికారులు అక్కడికి వెళ్లి ఏదైతే బంకుల్లోకి డీజిల్ పెట్రోల్ లేదని చెబుతున్నారు. ఆ బంకులను కూడా ఓపెన్ చేసి అసలు డీజిల్ ఉందా పెట్రోల్ ఉందా ట్యాంకర్లు అయితే చూడటం ఇది జరిగింది. కొన్ని బంకుల్లో ఉంచుకొని కూడా లేదని చెప్పడం కూడా ఉంచుకొని కూడా లేదని చెప్పడంతో అధికారులు ఆ పెట్రోల్ బంకు నిర్వహణపై సీరియస్ అయ్యి తక్షణమే పెట్రోల్ బంకులు ఓపెన్ చేయించారని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో పెట్రోల్ బంకు వాటైతే ఆ పెట్రోల్ బంకు వాటైతే ఎక్కువగా ఛానల్ అయితే తీసుకెళ్తా ఉన్నారు. ఆ ఛానల్ వల్లే వాహనదారులు రోడ్డు వరకు భారీగా క్యూలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. కేవలం ఈ వాహనాల
ఎందుకంటే ఎక్కువగా ఈ బంకులకి సంబంధించి కూడా ఎక్కువగా క్యాన్లు కొట్టించుకోవడం వల్లే ఎక్కువగా ఇలాంటి సమస్య వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ప్రతి క్యాన్ కూడా ఒక్కొక్కరు 4-5 క్యాన్లు తీసుకొని వచ్చి కొట్టించుకొని పోవడం, ఆ క్యాన్లు కొట్టకుండా వాహనాలు రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ఇలాంటి సంఘటనలు ఏర్పడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కేవలం వాహనాలకు సంబంధించి వాహనాలకే కొడితే ఎలాంటి ట్రాఫిక్ కానీ ఎలాంటి పెట్రోల్ కొరత కానీ ఉండదని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ కొంతమంది వాహనదారులు కానీ ఇటు పబ్లిక్ కానీ అత్యుత్సాహంగా ఏదైతే వారం రోజులు 10 రోజులు దొరకదేమో అని చెప్పేసి ఒక నమ్మకం లేక దాన్ని ఎక్కువగా స్టాక్ పెట్టుకోవడానికి క్యాన్లతో వస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్న అత్యవసర సేవల కోసం అయితే ఇటు పోలీస్ వెహికల్ కానీ ఇటు రెవెన్యూ శాఖల వెహికల్ కానీ ఇటు ఫైర్ ఇంజనీర్లకు కానీ లేకపోతే 108లకు కూడా కొట్టమని చెప్పేసి అధికారులు కూడా సూచించారు. ఎక్కడైతే ఏ బంకులు అయితే పెట్రోల్ కొరత అని చెప్పేసి బోర్డులు పెడతారో తక్షణమే అక్కడికి అధికారులు వెళ్ళి ఆ బంకులో పెట్రోల్ ఉందా లేదని చెప్పేసి కొలత చూస్తున్నారు. పెట్రోల్ ఉన్నట్టయితే తక్షణ బంకు మీద కేసు రాయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా పల్నాడు జిల్లా కలెక్టర్ అయితే జిల్లా వ్యాప్తంగా కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాహనదారులు అయితే అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఏదైతే ఈ క్యాన్లు ఎత్తుకొని వచ్చే వాళ్ళ వల్ల ఈ వాహనదారులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. స్వామి, వాహనదారులు ఏమంటున్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకోండి. మనతో పాటు కొంతమంది వాహనదారులు కూడా ఉన్నారు, వాళ్ళ మాటలు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాము. మామూలుగా ఎందుకు పెట్రోల్ కొరత ఉందా లేదా? పెట్రోల్ కొరత ఉందా లేదా? మరో వ్యక్తి అయితే ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. అసలు పెట్రోల్ సంబంధించి ఇక్కడైతే మామూలుగా ఎక్కువగా క్యాన్ల నుంచి కానీ ఎక్కువగా క్యాన్లతోనే వచ్చి తీసుకెళ్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ క్యాన్ల వల్ల కూడా వాహనదారులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఈ క్యాన్లు పెట్టే క్రమంలో వాహనాలు అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి పెట్రోల్ బంకులు కూడా జనాలతో గుర్తించాడుతున్నారు కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ స్వామి. ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రమవుతోంది. పలు జిల్లాల్లో నో స్టాక్ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. గత 2 రోజులుగా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. ప్రధాన రహదారుల నుంచి పల్లెల వరకు అనేక పెట్రోల్ బంకులను స్టాక్ బోర్డులను ప్రదర్శిస్తున్నాయి. దీంతో ఇంధనం కోసం వాహనదారులు ఒక బంక్ నుంచి మరో బంకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ డీజిల్ విక్రయాల్లో డిమాండ్ కి తగిన ఉండేలా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రమవుతోంది. పలు జిల్లాల్లో నో స్టాక్ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. గత 2 రోజులుగా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. ప్రధాన రహదారుల నుంచి పల్లెల వరకు అనేక పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులను ప్రదర్శిస్తున్నాయి. దీంతో ఇంధనం కోసం వాహనదారులు ఒక బంక్ నుంచి మరో బంకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. థ్యాంక్ యూ. ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా పలు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేకపోవడంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కొన్ని ప్రాంతాలలో నో స్టాక్ బోర్డు కనబడడంతో కూడా ప్రజలు అంటే రోడ్ల మీద వెళ్తున్న సమయాలలో పెట్రోల్ పట్టించుకోవాలని చూసిన వారందరికీ కూడా నిరాశ ఎదురవుతుందని చెప్పాలి. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో అధికారులు ఎన్ని చెప్పినా గానీ పెట్రోల్ బంక్ యజమానులు మాత్రం మారని పరిస్థితి అయితే ఉంది. ఆ పెట్రోల్ బంకుల్లో నిలువ ఉన్నా కూడా ఇవ్వలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలనే స్థానికులు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గ ప్రాంతంలో హైవేలో ఎక్కువ పెట్రోల్ బంకులు ఉంటాయి. ఈ హైవే ప్రాంతంలో కూడా పెట్రోల్
ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు అనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. మరోపక్క ఏదైతే ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రతి పెట్రోల్ బంకు కూడా నో స్టాక్ బోర్డు కనబడడంతో కూడా ప్రజలు ఒకంత విసిపోతున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క పట్టణ ప్రాంతాల్లో మరికొన్ని పెట్రోల్ బంకులు కూడా మూతబడిన పరిస్థితి అయితే ఉంది. ఉన్న పెట్రోల్ బంకుల వద్ద కూడా కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో బారులు తీరి వాహనదారులంతా కూడా వేచి ఉండి పెట్రోల్ డీజిల్ కోసం వేచి ఉన్న పరిస్థితి. ఈ పెట్రోల్ బంక్ లో కాసేపే ఉంటుంది, తర్వాత అయిపోతుంది అనడంతోనే మరలా కూడా వేరే పెట్రోల్ బంకులు ఎత్తుక్కొని పరిగెత్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే అన్నమయ్య జిల్లా పీలేరులో కూడా వాహనదారులు బారులు తీరిన పరిస్థితి. అక్కడ ఉన్న 2 పెట్రోల్ బంకులకు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకొని పెట్రోల్ అయితే పట్టించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఏదైతే కొన్ని వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో ఇక పెట్రోల్ దొరకదు అనే వార్తలు రావడంతో కూడా పెద్ద ఎత్తున వాహనదారులంతా కూడా ఆయా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకొని పెట్రోల్ డీజిల్ కూడా కొట్టించుకుంటున్న పరిస్థితి. మరికొన్ని పెట్రోల్ బంకుల్లో 100 రూపాయలకు మాత్రమే పెట్రోల్ పడతారు, లేదా డీజిల్ 500 రూపాయలకు మాత్రమే పడతారంటూ కూడా బోర్డులు కూడా వెలిసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒకంత ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. మరోపక్క ఇది టెంపుల్ టౌన్ కావడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తిరుమలకు వస్తూ ఉంటారు. వారు వాహనాలు కూడా క్యూ లైన్లలోనే పెట్టుకుని వారు పెట్రోల్ డీజిల్ కూడా కొట్టించుకుంటున్న పరిస్థితి. వారికి సగం సమయం ఇక్కడే డీజిల్ కు పెట్రోల్ కు సరిపోతుందని కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నో స్టాక్ బోర్డులు వెలిసిన పరిస్థితి. దీని మీద ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు అలాగే ఎస్పీ సుబ్బరాయుడు ఇద్దరు కూడా నిన్న అర్ధరాత్రి వరకు కూడా తనిఖీలు నిర్వహించారు. ఎక్కడా కూడా రేపు ఉదయం నుంచి కూడా అన్ని పెట్రోల్ బంకులు తెరుచుకుంటాయి. ఖచ్చితంగా ఆయా పెట్రోల్ బంకుల్లో అందరికీ పెట్రోల్ అందుతుంది. ఎంత అవసరమో అంతవరకు పట్టుకొని వినియోగించుకోవాలని కూడా అధికారులు అయితే సూచించిన పరిస్థితి. కానీ కొన్ని పెట్రోల్ బంకుల్లో ఇంకా కూడా పెట్రోల్ అయితే దొరకని పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఈ విధంగా పెట్రోల్ బంకులు ఉన్న సమయంలో ఓ వ్యక్తి తన స్వచ్ఛంద సంస్థ ద్వారా పెట్రోల్ 1 లీటర్ ఉచితంగా తనకు ఆ ప్రాంతానికి వచ్చిన వారికి ఇస్తానంటూ కూడా తనపల్లి వద్ద ఉన్న ఒక పెట్రోల్ బంకులో ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన వ్యక్తి పెట్రోల్ పడుతూ ఉండడంతో కూడా ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా చేరుకొని వాహనదారులు పెట్రోల్ డీజిల్ అయితే కొట్టించుకుంటున్న పరిస్థితి అయితే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెట్రోల్ డీజిల్ కొరతలు లేవనేసిందని అధికారులు చెప్తున్నప్పటికీ కొన్ని పెట్రోల్ బంకులు మాత్రం మూత వేసి ఆ పెట్రోల్ స్టాక్ లేదంటూ కూడా చెప్పడం కోసం మేరకు దీని మీద అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రయాణికులు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమణ. ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రమవుతోంది. పలు జిల్లాల్లోనూ స్టాక్ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. గత 2 రోజులుగా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. ప్రధాన నగరాల నుంచి పల్లెల వరకు అనేక పెట్రోల్ బంకులు స్టాక్ బోర్డులను ప్రదర్శిస్తున్నాయి. దీంతో ఇంధనం కోసం వాహనదారులు ఒక బంక్ నుంచి మరో బంకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ డీజిల్ విక్రయాల్లో డిమాండ్ కి తగిన సప్లై ఉండేలా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సాధారణ పరిస్థితులను నెలకొనేలా చూడాలన్నారు. ఆయిల్ కంపెనీల అసంబద్ధ నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బంది పెడితే సహించేది లేదని స్పష్టం చేశారు.
ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రమవుతోంది. పలు జిల్లాల్లోనూ స్టాక్ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. గత 2 రోజులుగా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. ప్రధాన నగరాల నుంచి పల్లెల వరకు అనేక పెట్రోల్ బంకులను స్టాక్ బోర్డులను ప్రదర్శిస్తున్నాయి. దీంతో ఇంధనం కోసం వాహనదారులు ఒక బంక్ నుంచి మరో బంకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ డీజిల్ విక్రయాల్లో డిమాండ్కి తగిన సప్లై ఉండేలా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి నెల్లూరు నుంచి అందిస్తారు. శ్రీనివాస్ రెడ్డి, చెప్పండి, జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలో బంకుల వద్ద నిల్వలకు సంబంధించి ఏ చర్యలు తీసుకుంటున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నెల్లూరు జిల్లాలో పెట్రోల్ కి, డీజిల్ కి, గ్యాస్ కి ఎలాంటి కొరత లేదని చెప్పి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రోజు కూడా ఏర్పాటు చేశారు. చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం ఒక భయంతో, ఒక ఆందోళనతో ఏమవుతుందో ఏమో అని చెప్పి ఇటు బొంకుల వద్ద క్యూ కడుతున్నారు. వాటర్ బాటిళ్లు, అదేవిధంగా క్యాన్లు పట్టుకొని వెళ్తున్నారు. అయితే ఇటు జాయింట్ కలెక్టర్ మాత్రము ఇటు వాటర్ బాటిల్ కావచ్చు, క్యాన్లకు కావచ్చు పెట్రోల్ నింపవద్దు అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ జిల్లాలో మొత్తం ఎక్కడ పట్టినా కానీ పెట్రోల్ ఫుల్ గా ఉంది అని బోర్డులు పెడుతున్నారు. నో స్టాక్ అని బోర్డు అయితే ఎక్కడా లేదు. కానీ ప్రజలు మాత్రం ఎందుకు ఇక నిజానికన్నా అబద్ధానికే బలం ఎక్కువ అనే సామెత ప్రకారము ప్రజలు మాత్రం ముందు జాగ్రత్తగా ఇటు క్యాన్లు, వాటర్ బాటిళ్లు దొరికితే తీసుకొని కరువు వచ్చినట్టు వెళ్లి పెట్రోల్ ని, డీజిల్ ని నింపుకుంటున్నారంటే ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క ఇటు జాయింట్ కలెక్టర్, ఎస్పీ వీళ్ళందరూ కూడా మీడియా సమావేశాలు పెట్టి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 46 మండలాల్లో ఎక్కడ కూడా ఇటు పెట్రోల్ గానీ, డీజిల్ గానీ, గ్యాస్ గానీ కోత లేదని పదే చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం అంటే ఈ యొక్క సోషల్ మీడియా కావచ్చు, టీవీ ఛానల్ కావచ్చు, పేపర్ కావచ్చు, వీటిలో వచ్చే వార్తలు చూసి ఒక భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో ముందు జాగ్రత్తగా వీళ్ళందరూ కూడా కొన్ని నిర్ణయం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఏది ఏమైనా గానీ ఇక్కడ మాత్రం నెల్లూరు జిల్లాలో మాత్రం ఎలాంటి కొరత లేనప్పటికీ ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తగా వాటర్ బాటిల్స్, క్యాన్స్, ఇంకా 50 లీటర్ల క్యాన్స్, 25 లీటర్ క్యాన్స్ ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఫుల్ చేసుకుని వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. జిల్లాలో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి పెట్రోల్, డీజిల్ కొరత లేదు. జాయింట్ కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ప్రతి మండలంలో తహసీల్దారు ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతా ఉంది. ఆర్డీఓ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుంది. జిల్లా ఎస్పీ యాక్షన్ తీసుకుంటున్నారు, కలెక్టర్ యాక్షన్ తీసుకుంటున్నారు, రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోల్ ఉండి కూడా లేదు అని అటు షాపు ఓనర్లు చెప్పకుండా ముందు జాగ్రత్తగా తీసుకున్నప్పటికీ ప్రజలు మాత్రం ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏమో దొరకదేమో, ఇంకా కఠినమైన పరిస్థితులు వస్తాయేమో, కరువు వస్తుంది అన్న రీతిలో స్పీడ్ గా పోతున్నారు. ఇటు అధికారులు చెప్పే నిజాల కన్నా ఇటు సోషల్ మీడియా కావచ్చు, ఛానల్స్ కావచ్చు, పేపర్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వీటిలో వచ్చే సోషల్ మీడియా వార్తలను ఎక్కువగా నమ్మి భయంతో, ఆందోళనతో, టెన్షన్ తో వాటర్ క్యాన్లు, బాటిళ్లతో నింపుకుంటున్నారు. 50 రూపాయలకి, 100 రూపాయలకి పట్టుకుని ఒక సామాన్యుడు కూడా అప్పో చేసి ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా గానీ రాష్ట్రం మొత్తం మీద అటు తెలంగాణలో ఈ యొక్క కొరత ఎక్కువగా ఉందని చెప్పి ఇటు టీవీ ఛానల్స్ లో, పేపర్ లో మనం చూస్తున్నాం. కాబట్టి అది ఇటు మనకు ఏపీ ముఖ్యంగా నెల్లూరు జిల్లా కూడా పాగుతుందేమో అని ప్రజలు మాత్రం ముందు జాగ్రత్తగా భారీ స్థాయిలో నిల్వలు చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఎండలు కూడా 43 నుంచి 44 డిగ్రీల ఎండలు కాస్తున్నాయి. కాబట్టి ఇవి నిల్వలు పెట్టుకున్నా గానీ ఏదన్నా బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పి కూడా జాయింట్ కలెక్టర్, ఎస్పీ పదే చెబుతున్నప్పటికీ కూడా ప్రజలు ఈ విధంగా తీసుకెళ్లి ఇళ్లలో దాపెట్టుకుంటున్నారు. ఒక పక్క సిలిండర్లు ఉన్నాయి, ఒక పక్క పెట్రోల్ పెడుతున్నారు, ఒక పక్క ఎండలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి బ్లాస్టింగ్ జరిగే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తా ఉన్నాయి. ఏదేమైనా గానీ ఈ యొక్క పెట్రోల్ బంకుల వద్ద అధికారులు పర్యవేక్షణ పెట్టి అందరికి అంటే బాటిల్స్ గానీ, క్యాన్స్ గానీ ఎక్కువగా అంటే అక్కడ వాళ్ళ దగ్గరికి రానియకుండా, వాళ్ళకి ఇవ్వకుండా కేవలం బైకులకి, కార్లకి, బస్సులకి మాత్రమే పెట్రోల్ నింపాలని చెప్పి కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా అధికారులు దానికి తగ్గట్టు ఎంఆర్ఓ కావచ్చు, విఆర్ఓ కానించి, ఎంఆర్ఓ కానించి, ఆర్ఐ కానించి, డిప్యూటీ తహసీల్దార్ అందరూ కూడా పర్యవేక్షణ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటు చూస్తే ఈ సోషల్ మీడియాలో ప్రచారం చూస్తే మాత్రం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని చెప్పి ఈ ప్రజలందరూ కూడా భారీతో ఈ యొక్క నిల్వలు చేసుకోవడం అయితే కొనసాగిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్ రెడ్డి.